ఏంటో ఏమో నేను వచ్చిన దగ్గర నుంచి వర్షం పడుతుంది అంటున్నారు. కాకి రెడ్డ పడ్డది, దాని తర్వాత ఫ్లైట్లకి వెళ్ళి ఇంకేదో పడింది కానీ వర్షం మాత్రం పడేటట్లేదు. రే శ్రీదేవి, వర్షం పడుతుందా లేకపోతే నీ వర్షాన్ని వేసేయాలా? పెట్రా కత్తి. మేఘాలు కరగాలి, వర్షం పడాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ తర్వాత సంగతి అన్న, అసలు బౌన్సర్ గాడు ఏడి? ఆడే ఉంటే నా వర్షాన్ని వాళ్ళు తీసుకెళ్లి కిడ్నాప్ చేసేవాళ్ళు కాదు కదా. అవునరా, బౌన్సర్ తాయి పడిపోయాడు అంటాడు. రే నరేష్, వాసన చూసి పడిపోయాడు. ఏంట్రా ఇది? వాసన చూసి పడిపోయావు. పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావురా? పొద్దున కూడా ఇలాగే కొట్టుకున్నారా? అప్పుడు పడుకున్నాను, ఇప్పుడు లేచాను. అరే, నా వర్షాన్ని వాళ్ళు కిడ్నాప్ చేశారా? పోతే పోనీ, దళితం పోయిందనుకో. 6 నెలల నుండి జనాలకి టార్చర్ చూపిస్తున్నారు. ఇప్పుడు దళితం పోయింది. ప్రాణాలు ఇస్తానరా. మన ఓనర్ గారు జీతం సరికి నువ్వు దానికోసం ప్రాణాలు ఇస్తారా? వర్షాన్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా? పట్టుకెళ్ళారా? మంచి పని చేశారా? ఏంటన్నా ఈడు? కరెక్టే చెప్పినట్టున్నాడు రా. అన్నా, నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీ బౌన్సర్, నువ్వు కాపాడాలరా ప్రాణాలని. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. పోయానుకున్నా, ఇప్పుడు వాళ్ళంతా తెలుస్తా. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఏంటన్నా ఈడు? అదే వాడే కరెక్టే చెప్తాడు. రేపు చెప్పినాడు చూడు. ఇప్పుడు ఏరా మా కప్పులు ఎలా ఉంటారు? నేను రజ్మి కాళ్ళు పట్టుకుంటాడు రా. ఏదో చేసి నా వర్షాలు తీసుకున్నారు. బతకండ్రా అంటే వినలేదు కదరా. ఏంట్రా బుడ్డోడు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో అన్నావు కదరా, చెప్పు ఇప్పుడు. మమ్మీ కావాలి. మమ్మీయా? స్వామి ప్రోమోలో ఎయ్యరు. వదిలేండి, మా వదిలేండి. అందుకే వద్దురా వద్దురా అంటే ఓ ఎగేసుకుని ఈడేంటన్నా మళ్ళీ పడుకున్నాడు? తీసుకున్నాడు, పడుకోబెట్టి బాబు. భయపడేట్టున్నాడు. అయ్యగారు వర్షాలు చెప్పేస్తా అన్నారు, మీరే ఏదో చేయండి అయ్యగారు. భూమి పగిలేలాగా ఆడారు, నో వర్షం. గొంతు పగిలిపోయేలాగా పాడారు, నో వర్షం. ఇంకొక ఏదన్నా కొత్తగా ట్రై చేయవయ్యా. ఇప్పుడు మీ అందరికి సర్ప్రైజ్ అండి. మీకు మేఘాలకి, ఆడియన్స్ కి, అందరికి అదిరిపోయే సర్ప్రైజ్. అదేంటంటే వేరే స్టేట్ నుంచి విలాయస్ నాయక్ గారు అని చెప్పిన ఒక అతను వచ్చారు. ఆయన ఎవరి బొమ్మ అయినా సరే పోర్ట్రేట్ యాజ్ ఇట్ ఈస్ గా గీస్తారు. కానీ ఇక్కడికి వచ్చి ఆయన ఎవరి బొమ్మ గీస్తున్నారు ఏంటి అనేది నేను చెప్పను, మీరే పారే. లెట్ మీ వెల్కమ్ విలాయస్ నాయక్ గారు.
ఎలాంటి టాట్స్ అంటే రివర్స్ లో గీసి టక్కని చెప్పిన అది ఇలా తిప్పంగానే ఆ ఎగ్జాక్ట్ ఫేస్ వచ్చేది. ఇంగ్లీష్ షోస్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఈ బ్రిటన్ గాట్ టాలెంట్ లేకపోతే ఏషియాస్ గాట్ టాలెంట్ ఇలాంటి టాలెంట్ లో. కానీ మన ఇండియాలో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ టైం ఇంత వండర్, అది కూడా మన వకీల్ సాబ్ గారిని చూడడం. ఇక్కడ మనకున్న విలాస్ నాయక్ గారు ఏషియాస్ గాట్ టాలెంట్ ఇలాంటి చాలా షోస్ లో పర్ఫామ్ చేశారు. మీరు ఇక్కడికి వచ్చి మా అందరి దేవుడు, మా అందరి ఇష్ట దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పోర్ట్రేట్ చేయడం మాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. Sir, a few words about our power star garu and our audience, please. So happy to be back here performing for all the Telugu speaking population especially, and it's such a privilege and honor to create sir's portrait. I am a self-taught artist. I have been painting from age 3. I don't know Telugu, only English, please. Yeah, sure. So I have created this painting specially for all the fans. Jai Power Star. Thank you so much, sir. Thank you so much, sir.